నా పేరు వచ్చేసి బాలం గోపాల్. మా పట్టణం వచ్చేసి ధర్మవరం. ఇక్కడ మగ్గం చేనేత వృత్తి పైన గత 30 ఏళ్ళ ఇంకా మాకు ఈ సర్వీస్లో ఉన్నాం. మేము ఒక మగ్గంలో నేయాలంటే ఒక కుటుంబంలో ఉండే వాళ్ళంతా కష్టపడి దీన్ని ఒక చీర తయారు చేసేదానికి 5 రోజుల నుంచి వారం వరకు టైం పడుతుంది. ఇది చాలా కష్టమైనది. ధర్మవరంలో ఉండే పట్టు చీరలు మగ్గాలన్నీ హ్యాండ్లూమ్ మగ్గాలే ఉండే ఆల్మోస్ట్గా. పవర్లూమ్స్లో చాలా వరకు ఇదే చీర హ్యాండ్లూమ్ చీరనే పవర్లూమ్స్ కూడా తయారవుతుంది. దానిలో నష్టపోతున్నది హ్యాండ్లూమ్ వాళ్ళే. ఇదే చీరే 10,000 చీర ఉంటే అక్కడ 7,000 రూపాయలకి దొరుకుతుంది చీర. అది చాలా హ్యాండ్లూమ్ వాళ్ళకి చాలా నష్టం అనేది చాలా వరకు ఉన్నాయి. ఆల్రెడీగా 25,000 మగ్గాలు 30,000 మగ్గాలు ఉంటే ఇప్పుడు 15,000 18,000 వరకు ఉండే. అంతవరకే. ఇంతకుముందు ఎక్కువ ఉండే చాలా వరకు. ప్రతి ఇంట్లోనూ మగ్గం ఉంటాండే. ఇప్పుడంతా పవర్లూమ్స్లో పోయినారు ఎక్కువ వాళ్ళందరూ. దానివల్ల చాలా నష్టపోయే బాధ్యతలో హ్యాండ్లూమ్ ఉంది. హ్యాండ్లూమ్ చీరను పవర్లూమ్ చీరని కనిపెట్టేకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొనేవాళ్ళు అది చీర ఈ పట్టు చీర అనేది హ్యాండ్లూమ్ చీర అనేది పవర్లూమ్ చీర అనేది గుర్తుపట్టలేని విషయం ఇది. ఎందుకంటే ఒకటే డిజైన్ ఒకటే రకంగా ఉంటాయి. హ్యాండ్లూమ్ అనేది నాణ్యమైన ఉంటుంది, అది పవర్లూమ్స్ అనేది మిక్సింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ పట్టే ఉంటుంది హ్యాండ్లూమ్. ఇది హ్యాండ్లూమ్ అనేది గుర్తింపు చాలా వరకు తెలియదు కొనే వాళ్ళకు కూడా. ఈ పవర్లూమ్స్ అనేది ఒకటే రకంగా డిజైన్ ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ. మనమైతే కూడా మనం చెప్తాం ఇది హ్యాండ్లూమ్ పట్టు చీర, ఇది ఒరిజినల్. కానీ ఇది ఈ నాణ్యత కానీ కట్టుకున్నా కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఇది ఉంటుంది పట్టు చీర. అది కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా ఉండదు అది పవర్లూమ్ చీర. చీర అయ్యేది ధర్మవరం. పేరు వస్తా అనేది కంచిపట్టు చీర అని వాళ్ళు ఫేమస్ చేసుకుంటున్నారు అక్కడ. ధర్మవరంలో 100 ఏళ్ళ చరిత్ర ఇది. 100 ఇయర్స్ చరిత్ర హ్యాండ్లూమ్ది ఉంది. కంచి దానికి మన ధర్మారం హ్యాండ్లూమ్ దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ధర్మారంలో రెడీ అయినట్ల కంచిలో తయారు కావు. మన ధర్మారంలో నీకు ఎన్ని ఇయర్స్ అయినా ఈ చీర అనేది 20 ఇయర్స్ 30 ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది. బట్ కంచి పట్టు చీరలు అనేది ఒక 5 ఇయర్స్ యూజ్ చేసుకున్నాక అవి మంచిగా ఉండవు. ఇవి ధర్మారం శారీస్ అయితే మీకు 20 ఇయర్స్ అయినా ఫస్ట్లో ఎలా తీసుకున్నాము 20 ఇయర్స్ తర్వాత కానీ అలానే ఉంటాయి. ఏవి చీరగా ఇప్పుడు జరీ కానీ అంతే. జరీ దాంట్లో కానీ కొన్ని చాలా ప్యూర్ ఉన్నాయి. బట్ జరీ వచ్చేది మనకు వేరే స్టేట్ నుంచి వస్తాయి మాకు. బట్ మేము చూసుకొని దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని క్వాలిటీ చూసి దీంట్లో జరీలో కానీ 1 గ్రామ్ గోల్డ్ 2 గ్రామ్ లూమ్ ఆ శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇవి మామూలుగా అయితే ఇవి కాస్ట్ తక్కువ. దాన్ని బట్టి మేము చేస్తాం. కంచిదానికి మనం ధర్మారం సిల్క్ శారీస్ దానికి డిఫరెన్స్ అయితే ఇదే. ఇండియా వైజ్లో ధర్మారం శారీస్ ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ హ్యాండ్లూమ్స్. అందుకే మాకు ధర్మారంకి పేరు కానీ సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఉన్నది. అందువల్ల డిఫరెన్స్ అనేది ఒక డిజైన్స్ క్వాలిటీ, ఈ చీర నాణ్యత ఎక్కువగా ఉండేది ఒక ధర్మవరంలోనే. మిగతా వాళ్ళంతా ఇది పోనేస్తుంటారు. ఈ క్వాలిటీగా ఇది వచ్చేసి మిగతా వాళ్ళంటూ ఒక్క పోతోనే వేస్తారు. ఇక్కడ మేము 4 దారాలతో పోసి మేము నేస్తాం. అది నాణ్యతగా పెరుగుతుంది. దాంట్లో వచ్చేసి క్వాలిటీ పెరుగుతుంది మాది. అంటే మన్నిక ఎక్కువ ఉంటుంది మాది చీర అనేది. డిజైన్స్ మన్నిక పట్టు నాణ్యత ఉంటుంది, జరీ నాణ్యత ఉంటుంది మాది. ఈ వేరే దానిలో వెంకటగిరి కానీ పోచంపల్లి కానీ ఇక్కడ అన్ని నాణ్యత తక్కువ. అవి దాన్ని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపారు కూడా వీళ్ళు మన చీర కొనే వాళ్ళంతా. మన ధర్మవరం అంటే లైక్ ఎక్కువ చీర అంటే ధర్మవరంలో. అదే మైన్ ముఖ్యమేడ. అందువల్ల డిఫరెన్స్ అనేది ఒక డిజైన్స్ క్వాలిటీ, ఈ చీర నాణ్యత ఎక్కువగా ఉండేది ఒక ధర్మవరంలోనే. మిగతా వాళ్ళంతా ఇది పోనేస్తుంటారు. ఈ క్వాలిటీగా
ఇది వచ్చేసి మిగతా వాళ్ళంటే ఒక్క పోగుతో నేస్తారు. ఇక్కడ మేము 4 దారాలతో పోసి మేము నేస్తాం. అది నాణ్యతగా పెరుగుతుంది. దాంట్లో వచ్చేసి క్వాలిటీ పెరుగుతుంది మాది. అంటే మన్నిక ఎక్కువ ఉంటుంది మాది చీర అనేది. నా పేరు రామశేషు. నేను గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాను. ఒకప్పుడు చేనేత వృత్తి అంటే ఎంతో అది ఉన్నతంగా ఉండింది. ఇప్పుడు చేనేత వృత్తి పతనానికి వచ్చేసింది. ఈ చేనేతకి ఆదరణ తక్కువ అయిపోయి ఇందులో ఏం మిగలక ఇంకొక పని చేసుకుంటూ మళ్ళీ ఈ పని చేసుకుంటున్నాం. ఒక పనితో ఈ మగ్గంలో గడవాలంటే కష్టం. అందుకోసమనే నేను ఒకరోజు ఒక పనికి వెళ్తాను, హోటల్లో మేనేజర్గా చేస్తున్నాను. ఒకరోజు అక్కడికి వెళ్తాను, ఒకరోజు మగ్గం నేర్చుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు ఇందులోనే మాకు జీవనం బాగా జరిగేది. ఎందుకంటే అప్పుడు బాగా ఉండింది. ఈ పవర్ లూమ్ ఎఫెక్ట్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. కానీ మాకు ఈ పని చేయడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పని అంటేనే నాకు ఇష్టం. చేనేత వృత్తి అంటేనే మాకు ఇష్టం. నా భార్య, నాకు ఒక కూతురు ఒక కొడుకున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు. నా భార్య మొత్తం మేము ఇల్లంతా కలిసి పని చేస్తేనే ఒక పట్టు చీర తయారవుతుంది. మేము మా ఫ్యామిలీ అంతా కష్టపడితేనే చీర ముందుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు బోట్లు వాళ్ళే చుట్టాల, వాళ్ళంతా కలిసి చేస్తేనే నేను మగ్గం నేయగలను. అట్లా